హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఇవన్నీ ఈరోజు మనం టేస్టీగా స్పైసీగా ఉండే మష్రూమ్స్ కర్రీ అనమాట రెసిపీ తయారు చేయబోతున్నామండి. అయితే రైస్తోనైనా రోటీతోనైనా చపాతీతోనైనా చాలా బాగుంటుందండి. మంచి టేస్టీగా ఉంటుంది స్పైసీగా చేసుకుంటే. ఇవన్నీ మష్రూమ్స్ అవి ఎలా వచ్చేది భూమిలోంచి వచ్చినవి అనమాట. ఇవి దసరా పట్టుకోక అంటారండి వీటిని. చూసారండి మా ఇంటి దగ్గర, అంటే ఇది మా రెంటెడ్ హౌస్ అండి, కానీ పక్కన చిన్న సైట్ ఉందన్నమాట. సైట్లో వచ్చాయన్నమాట ఇవన్నీ మష్రూమ్స్ వచ్చాయండి ఇక్కడ. ఇవి ఇప్పుడు ఈ మష్రూమ్స్కి ఒక చిన్న కథ కూడా ఉంది, మీకు ఇదివరకు ఆల్రెడీ చెప్పానండి. అంటే ఇవి భూమిలోంచి వచ్చినవి కాదండి, B12 విటమిన్ నెక్స్ట్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి అట ఇందులో. మన మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పారండి, ఆయన చెప్పింది విన్నాం. మొన్ననే 3 రోజుల కిందట ఇప్పుడు టీవీలో వచ్చింది అది. ఇదిగోండి ఇవి ఏంటంటే నేను వాటర్ పోసానండి అన్నిటికి, అంటే పెద్దగా వస్తాయి కదా అనేసి. కానీ ఏమైందంటే నేను పెద్దవి ముందు పెద్దగా లావుగా ఉన్నవి కోసానండి, అన్నీ లావు ఉండి తీసానండి. చిన్న చిన్నగా ఉన్నాయి కదనేసి అవి ఉంచాను, ఎందుకంటే రేపటికి కూడా వస్తాయి కదా అనేసి. రేపటికి కూడా ఉంటాయి కదా ఉంచితే అవి ఏమనుకున్నారండి, మహారాష్ట్ర రోజుకి గుడిగిలా విడిచిపోయండి. కానీ అలాగా విడిచిపోతాయని నాకు తెలియదండి అసలు. తెలిసి ఇలాగుంటే ముందు రోజే కోసేద్దాను అవి కూడాను. కానీ ఇవేంటంటే ఒక అత్తింటి కోడిని కోసేసుకొని చికెన్ వండేసుకొని తినేద్దామని చెప్పేసి ముందుని పెట్టుకుంటుంది. ఈలోగా అత్తగారు వచ్చేస్తారనమాట. అయితే అత్తగారు వచ్చేస్తారంట. వచ్చేస్తే చికెను అది వండేసుకొని తినేద్దాం అనేసరికి అత్తగారు వచ్చేస్తే ఆవిడ వచ్చిందని చెప్పేసి ఇంకా బిందెలో వేసేసుకొని వెళ్ళి ఒక పుట్టలో పోసేస్తుందంట ఈ చికెన్ అంతాను. అది మా పెద్దలు చెప్పిన వినికిడి అనమాట, మాకు మేము విన్నది. ఇదిగోండి దీనికి ఏంటంటే మనం హోటల్లో స్టైల్ అదే ఆ టేస్టీ రావాలంటే ఏ విధంగా వండాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఆయిల్ వేసాను చూసారా ముందుగా. నేను ఈ మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చేసుకున్నాక 2 ఆనియన్స్ అనమాట, అంటే 1/4 కేజీ ముక్కలు ఉన్నట్టు మనం కోసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆయిల్ వేసి ఇలా ఆయిల్లో వేపండి. కొద్దిగా ఎగుతాయి కదా, ఎగేటప్పుడు కొద్దిగా మూత పెట్టామనుకోండి మగ్గుతాయి దగ్గరగా. ఈ విధంగా వేపండి. ఈ విధంగా ఇలాగా వేపాలి. వేపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసి మూత పెట్టండి. ఇవి మష్రూమ్స్ ఏంటంటే మనకి B12 విటమిన్ దొరుకుతుంది కాబట్టి మనం ఎక్కువ తింటే మంచిదన్నమాట. ఇది నెక్స్ట్ ఆనియన్ పేస్ట్, అదే వెల్లుల్లిపాయలను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, 1 స్పూన్ వేయండి. వేసి కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత సాల్ట్ మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ కారం మీ స్పైసీని పెట్టి మీరు వేసుకోండి, మీరు ఎంత తింటారని దాన్ని పెట్టి. నెక్స్ట్ గరం మసాలా పౌడరు. ఈ గరం మసాలా పౌడర్ ఏంటంటే నేను జీలకర్ర ధనియాలు గరం మసాలా అన్నీ కలిపేస్తే నేను మిక్సీ వేసాను, విడివిడిగా చేయలేదు. అలాగా కారం మీ స్పైసీని పెట్టి మీరు కారం వేసుకోండి. ఇవి ఇలాగ వేగుతాయి కదా, వేగేటప్పుడు ఒక టమాటా చిన్న చిన్న పీసులా కట్ చేసేసి ఒక టమాటా కూడా వేయండి. వేస్తే కొద్దిగా జ్యూసీ వస్తుంది అనమాట, కలరు బాగుంటుంది, జ్యూసీగా వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి. తర్వాత చూసారండి మష్రూమ్స్ పట్టుకోక అనమాట. ఇది అయితే ఆషాఢం పట్టుకోక మీకు వండి చూపించాను 5 వరకు. ఇది ఏంటంటే దసరా పట్టుకోక అనమాట. ఇది దసరాకి, ఇది మా ఇంటి దగ్గర వచ్చింది కదా, చూపించాను కదా మీకు. అంతే. దీన్ని ఏంటంటే ఇంకా కదపవసరం లేదు, మీరు మూత పెట్టి వదిలేయండి. అంత దగ్గరగా మగ్గిపోద్ది అన్నమాట, కింద దిగిపోద్ది. ఎందుకంటే వాటరే కదా, పట్టుకోక అంతా వాటరే కదా ఉంటుంది, అందువల్ల దగ్గరగా కింద దిగిపోద్ది అనమాట. చూసారా ఎలా దిగిపోయిందో. ఇదే కదండి కూరగాయలని అంతే, ఎక్కువ ఉన్నాయని పెద్ద పెద్ద పాత్రలు మనం మార్చవసరం లేదు, అంతా దగ్గరగా అయిపోద్ది అనమాట, కింద దిగిపోద్ది. వాటరే కదా ఏదైనా. అంతే.
ఇలాగా మళ్ళీ మూత పెట్టండి ఒకసారి, కొద్దిగా ఇంకా దగ్గరగా అవ్వాలన్నమాట. ఇలాగా. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి. అంటే ఈ వీడియో ఇంకొకరికి పాస్ అవుతుంది కదా, వాళ్ళు చూస్తారు. మీరు లైక్ చేయకపోతే మీ దగ్గరే ఉండిపోద్దండి. అందుకని ఇంకొకరికి వెళ్ళాలంటే మీరు లైక్ చేయాలన్నమాట. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ మంచి మంచి వీడియోలు పెడతాను కదా, మీరు వీడియో చూడాలి, మీ దగ్గరికి రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఇదిగో ఒక గ్లాస్ వాటర్ అనమాట. ఇవి వాటర్ వేస్తే కొద్దిగా ముక్క లోపల ఏమైనా పచ్చి ఉంటే ఉడికిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేయండి. కొత్తిమీరైనా కరివేపాకు వేసి మూత పెట్టండి, కూర దగ్గర అయిపోద్ది. సరే, ఇవ్వండి, చూసారా మష్రూమ్స్ కర్రీ. అలాగే మీ ఫ్రెండ్స్కి, అందుకే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.